హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు Teja Telugu. ఆల్రెడీ థంబ్నెయిల్ చూసే ఉంటారు కదా. మన మొబైల్ని ల్యాప్టాప్ యూజ్ చేసుకొని ఛార్జ్ చేస్తే ఎంతవరకు సేఫ్ ఉన్నది అన్నది ఈరోజు ఈ వీడియోలో చెప్తాను. బేసిక్గా ఏంటంటే చాలా చిన్న టాపిక్, వీడియో కూడా చాలా చిన్నది వస్తుంది నా ప్రీవియస్ వీడియోస్ కంటే. బట్ ఎందుకు చెప్తున్నానంటే కొన్ని మైన్యూర్ మిస్టేక్స్ చాలు ఇక్కడ బోత్ ల్యాప్టాప్ అండ్ మొబైల్ రెండు డ్యామేజ్ అవ్వడానికి. సో ఈ కొన్ని ప్రికాషన్స్ మనం ఫాలో అయినట్లయితే మనకి ఎట్లాంటి ఇష్యూస్ లేకుండా మనకి రెండు సేఫ్టీగా ఉంటాయి. వీడియో చివరి దాకా చూడండి ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే నేను 1000 సబ్స్క్రైబర్స్కి చాలా దగ్గరలో ఉన్నాను. మీ సపోర్ట్ గానే ఉంటే ఇట్లాంటి వీడియోస్ ఎన్నో చేయొచ్చు. ఇంకా దేని మీద ఏదైనా టాపిక్ మీద వీడియో చేయాలంటే కింద కామెంట్స్ లో పిన్ చేయండి, నేను ఆ టాపిక్ మీద వీడియో చేయడానికి ట్రై చేస్తాను. ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గో ఇంటు ది వీడియో. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ ఎక్కువగా యూజ్ చేసినట్లయితే Teja Telugu అనే నా ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ పేజ్ని ఫాలో అవ్వండి. అందులో నేను మంచి టెక్ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తూ ఉంటాను తెలుగులోని. సో ఈ వీడియో అవ్వగానే ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ పేజెస్ని ఫాలో అవ్వండి ప్లీజ్. ఇంకా మనం వీడియో కంటిన్యూ చేద్దాం. బేసిక్గా ఏంటంటే ల్యాప్టాప్ యూజ్ చేసుకుని మొబైల్ని కనెక్ట్ చేయడం ఎంతవరకు సేఫ్ అని అంటే సేఫే ఫ్రెండ్స్. ఎందుకని అంటే చాలా మంది మాక్సిమం పీసీ యూజ్ చేసుకుని లేదా ల్యాప్టాప్ యూజ్ చేసుకుని ఛార్జింగ్ చేస్తారని తెలిస్తే మేబీ మ్యానుఫ్యాక్చర్స్ కూడా దానికి తగ్గట్టు ఒక పోర్ట్ ఎక్స్క్లూజివ్గా ఇస్తారు. మనకి పీసీలో అవ్వచ్చు, ల్యాప్టాప్లో అవ్వచ్చు. ఈవెన్ మనకి ల్యాప్టాప్లోని 2021 నుంచి అనుకుంటా మనకి యూఎస్బి టైప్ సి కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఎస్పెషల్గా ఎవరికైతే టైప్ సి టు టైప్ సి సామ్సంగ్ మొబైల్స్ యూజ్ చేసిన వాళ్ళకి టైప్ సి టు టైప్ సి ఇస్తారు కాబట్టి టైప్ సి పోర్ట్ కూడా ఇవ్వడం వల్ల మనకి బోత్ ఛార్జింగ్ అండ్ డేటా ట్రాన్స్ఫర్కి బాగా ఉంది. బట్ ఇది ఎంతవరకు సేఫ్ అంటే ఓకే సేఫే, కానీ కొన్ని ప్రికాషన్స్ అయితే మనం కంపల్సరీగా ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఇందులో ఫస్ట్ ప్రికాషన్ వచ్చేసరికి మనం యూజ్ చేస్తున్న కేబుల్ ఏదైతే ఉందో ఆ కేబుల్ కొంచెం జాగ్రత్తగా ఉండాలన్నమాట. మ్యాక్సిమం మనకి మొబైల్తో వచ్చిన కేబుల్ని యూజ్ చేయడం బెస్ట్, అంతేకాకుండా ఎక్స్టర్నల్ కేబుల్స్ గట్రా యూజ్ చేయకూడదు. ఎందుకు అని అంటే మనం ల్యాప్టాప్ యూజ్ చేసుకొని మొబైల్ని ఛార్జ్ చేస్తున్నాం. ఇన్ కేస్ మనం అడాప్టర్ యూజ్ చేసుకొని మొబైల్ని కానీ ఛార్జ్ చేసినట్టయితే మీరు ఎట్లాంటి వైర్ పెట్టుకున్న మ్యాక్సిమం అప్పుడు కూడా కంపెనీ ఇచ్చిన వైరే పెట్టాలి. బట్ కొంతమంది యూజ్ చేస్తారు కదా డిఫరెంట్ వైర్స్ యూజ్ చేసుకుని, అట్లాంటి వాళ్ళకి ఏంటంటే అడాప్టర్ అన్నది ఉంది కాబట్టి కొంచెం సేఫ్టీగా ఉంటుంది, నాట్ ఎన్ ఇష్యూ. బట్ ఇప్పుడు ల్యాప్టాప్తో కనెక్ట్ చేయడం వల్ల మనకి మధ్యలో అడాప్టర్ కానీ ఈ కరెంట్ ఫ్లక్చువేషన్స్ వచ్చినప్పుడు దాన్ని కంట్రోల్ చేసే ఎట్లాంటి పరికరాలు మనకి ఉండవు కాబట్టి ఆటోమేటిక్గా ప్రెజర్ అన్నది మొబైల్ మీద పడి షార్ట్ సర్క్యూట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో మనం కేబుల్ మాత్రం చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. ఇది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ప్రికాషన్ అనమాట. అండ్ సెకండ్ వచ్చేసరికి మనకి ఏంటంటే ల్యాప్టాప్ అనేది చాలా మంది కొన్ని నార్మల్ సెన్సిటివ్ వర్క్స్ కోసం లైక్ ఎంఎస్ ఆఫీస్ అట్లాంటివి యూజ్ చేస్తారు. కొంతమంది ఏంటంటే ఎడిటింగ్ చాలా హై అండ్ వర్క్స్ యూజ్ చేస్తూ ఉంటారు. అట్లాంటప్పుడు ఏమవుతుంది అంటే చాలా ప్రెజర్ పడుతుంది. సిపియూ మీద అవ్వచ్చు, గ్రాఫిక్ కార్డ్ మీద అవ్వచ్చు, మదర్ బోర్డ్ మీద అవ్వచ్చు. చాలా హీట్ ఎక్కువ అయిపోతుంది, టెంపరేచర్ చాలా ఎక్కువగా ఉంటుంది. అట్లాంటి టైంలో కానీ మీ మొబైల్ కనెక్ట్ చేసి ఛార్జింగ్ పెట్టినట్లయితే ఆ హీట్ అనేది మ్యాక్సిమం మీ మొబైల్ మీద పడి మొబైల్ బర్డెన్ అవుతుంది. మొబైల్ ఎక్కువగా హీట్ ఎక్కువ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎట్ ద సేమ్ టైం మీ ల్యాప్టాప్ అవ్వచ్చు, పీసీ అవ్వచ్చు, వాటి మీద కూడా ఎక్కువగా బర్డెన్ పడే అవకాశాలు ఉన్నాయి. ఎందుకు అని అంటే మనం ల్యాప్టాప్ మొబైల్తో కనెక్ట్ చేస్తున్నప్పుడు మనం ఇన్ కేస్ మనకి ఆప్షన్స్ కొన్ని ఇస్తాయి. ఛార్జింగ్ పెట్టుకున్నప్పుడు ఆప్షన్స్ వస్తాయి అనమాట. ఓన్లీ ఫైల్ ట్రాన్స్ఫర్ చేయాలా లేకపోతే ఓన్లీ ఛార్జింగ్ కా అని చెప్పేసి మనకి అక్కడ కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. ఇన్ కేస్ మీరు ఫైల్ ట్రాన్స్ఫర్ డిఫాల్ట్గా ఉండిపోతుంది, అది కానీ ఉంచేసినట్టయితే ఆటోమేటిక్గా మనకేమో ఏదైతే మొబైల్ ఉందో ఆ మొబైల్ తోటి డేటా అనేది ఆటోమేటిక్గా మనకి సిస్టంలోకి వస్తూ ఉంటుంది అనమాట. ఈ టైంలోని మనకి ల్యాప్టాప్ మీద ఎక్కువ బర్డెన్ పడుతుంది. అట్ ది సేమ్ టైం హీట్ కూడా మనకేమో ఎక్కువగా రైజ్ అవుతుంది, ఎందుకంటే ఆటోమేటిక్గా మదర్ బోర్డ్ మీద ప్రెజర్ పడుతుంది కాబట్టి. సో ఇట్లాంటి సిచ్యువేషన్స్లో ఏంటంటే మ్యాక్సిమం మీరు కనెక్ట్ చేస్తున్నప్పుడు ఛార్జింగ్ కోసం ఎక్స్క్లూజివ్గా కనెక్ట్ చేస్తే మాత్రం మనకేమో కనెక్ట్ చేయగానే ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు ట్యాప్ చేసినట్టయితే అక్కడ ఛార్జింగ్ ఓన్లీ అని చెప్పేసి ఉంటుంది. దాని మీద ట్యాప్ చేసి వదిలేయండి, మనకి డేటా ట్రాన్స్ఫర్ అవ్వదు, ఓన్లీ ఛార్జింగ్ వరకు మనకి యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఫ్రెండ్స్, బేసిక్గా ఏంటంటే మనకి ల్యాప్టాప్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యూఎస్బి స్లాట్స్ ఉంటాయి. మనకి 2.0 అని చెప్పేసి, 3.0 అని చెప్పేసి, 3.1 అని చెప్పేసి. ఇది ఏంటంటే మనకి ఈ డేటా ట్రాన్స్ఫర్స్ అనేవి ఫ్లక్చువేషన్స్ అవుతూ ఉంటాయి. 2.0లో కంపేర్ చేసుకుంటే 3.0 కానీ 3.1లో కానీ కొంచెం ఎక్కువ ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది, చాలా ఫాస్ట్గా ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది. ఛార్జింగ్ కూడా అట్లానే డిఫరెన్షియేట్ చేసుకోవచ్చు అనమాట. దీన్ని బట్టి మీరేమో ఛార్జింగ్ ఏ స్లాట్లో పెడితే ఫాస్ట్గా అవుతుంది దానిలో పెట్టండి. స్లోగా
పోర్ట్లో పెట్టేసి అయ్యో ఛార్జింగ్ అవ్వట్లేదు ఏంది అన్న టెన్షన్ పడకండి. ఎందుకంటే డేటా ట్రాన్స్ఫర్స్తో పాటు ఛార్జింగ్ కూడా డిపెండ్స్ అవుతుంది యూఎస్బి జనరేషన్స్ బట్టి. ఈ యూఎస్బి జనరేషన్స్ మీద నేను ఒక వీడియో చేస్తాను. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియో చూడండి. ఆ వీడియో చూడడం కోసం కంపల్సరీగా మీరు సబ్స్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసినట్టయితే నేను ఆ వీడియో ఎప్పుడు పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్లో వస్తుంది. సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ యూఎస్బి జనరేషన్స్ మీద ఒక వీడియో అయితే చేస్తాను. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ ఇది ప్రికాషన్ కాదు, యాజ్ ఇట్ సజెషన్గా చెప్తున్నాను. ఇప్పుడు ఏంటంటే మనకి అడాప్టర్తో కనెక్ట్ చేసి ఛార్జింగ్ పెట్టే దానికన్నా ల్యాప్టాప్తో కనెక్ట్ చేసి ఛార్జింగ్ పెడితే ఆబ్వియస్గా మనకి డిఫరెన్స్ అన్నది ఉంటుంది అనమాట. మీరు ఎంత హై అండ్ యూఎస్బి స్లాట్స్ యూజ్ చేసిన 3.0 కానీ 3.1లో పెట్టి ఛార్జ్ పెట్టినా కూడా మీరు అడాప్టర్తో ఛార్జ్ పెడితే ఉన్న స్పీడ్ మనకి ఈ స్లాట్స్లో పెట్టితే రాదు. ఎందుకంటే ఈ అడాప్టర్లోనే మనకి డిజైర్డ్ పవర్ ఉంటుంది. ఆ పవర్కి తగ్గట్టు మనకేమో ఛార్జింగ్ అవుతుంది కాబట్టి స్పీడ్ ఛార్జెస్ ఫాస్ట్ ఛార్జెస్ అవుతూ ఉంటాయి అనమాట. అదే యూఎస్బి యూజ్ చేసుకొని మనం ఛార్జ్ చేస్తే ఆబ్వియస్గా మనకు తగ్గుతుంది. నాట్ ఓన్లీ దట్, పవర్ బ్యాంక్స్ యూజ్ చేసినా కూడా మనకేమో ఆ స్పీడ్ రీచ్ అవ్వదు. ఈవెన్ దో ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉన్న ఏ పవర్ బ్యాంక్స్ తీసుకున్నా కూడా మనకి ఇప్పుడు వస్తున్న అడాప్టర్స్తో కంపేర్ చేసుకుంటే అంత స్పీడ్ ఛార్జెస్ మనకేమో అవ్వదు. ఈ విషయం మాత్రం తప్పకుండా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే చాలా మంది ఇట్లా పవర్ బ్యాంక్స్ పెట్టేసి లేదా ల్యాప్టాప్స్ కానీ పీసీకి కానీ కనెక్ట్ చేసేసి ఛార్జింగ్ పెట్టేసి ఛార్జింగ్ చాలా స్లోగా అవుతుంది, అసలు స్పీడ్ లేదు అనుకుని టెన్షన్ పడకండి. ఆబ్వియస్గా కంపేర్ చేసుకుంటే అడాప్టర్తో కంపేర్ చేసుకుంటే ఆబ్వియస్గా మనకి ఏమి ఛార్జింగ్ డిఫరెన్సెస్ అన్నది ఒక మినిమం 1 అవర్ కానీ హాఫ్ అన్ అవర్ కానీ డిఫరెన్సెస్ అయితే ఉంటుంది. ఈ విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇది ఫ్రెండ్స్, ఓన్లీ 3 ప్రికాషన్స్ చెప్పాను. వీడియో కూడా చాలా చిన్న వీడియో చివరిదాకా చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్. ఈ ప్రికాషన్స్ మీరు ఫాలో అవ్వండి. దీన్ని లైట్గా తీసుకోకండి ఫ్రెండ్స్, ఎందుకంటే ఈ లైట్గా తీసుకోవాల్సిన విషయం ఏం కాదు. మన మొబైల్ని కానీ ల్యాప్టాప్ యూజ్ చేసుకుని ఛార్జ్ చేస్తే దేర్ ఆర్ ఛాన్సెస్ ఆఫ్ ఫెయిల్యూర్, రెండు ఫెయిల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఓన్లీ ల్యాప్టాపే కాదు, ఓన్లీ మొబైలే కాదు. ఈ సిచ్యువేషన్ చాలా మంది ఫేస్ చేశారు కూడా. సో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఈ వీడియో చివరిదాకా చూసినందుకు థ్యాంక్స్. అలాగే సబ్స్క్రైబ్ చేయలేని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్.